ఒకప్పటి రాజకీయాలు ఎట్లుండేవి? నమ్మిన సిద్ధాంతం కోసం గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆఖరికి జీవితాన్నే త్యాగం చేయాల్సి వచ్చినా ఒక వ్యక్తి ఒక పార్టీనే నమ్ముకొని ఆజన్మాంతం ఆ పార్టీలనే కొనసాగేటోడు. మనం ఇట్లాంటి వాళ్ళని చాలామందిని చూసినాం. స్వతంత్ర భారతదేశంలోనే చాలామంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. కానీ రోజులు మారినాయి. సిద్ధాంతాల కంటే మనిషి వ్యక్తిగత అవసరాలే ఇంపార్టెంట్ అయినాయి. పదవీకాంక్ష, ప్రతిపక్షంలో ఉండడం జీర్ణించుకోలేకపోవడం, ప్రజా సమస్యలు పట్టకపోవడం, ఎక్కడ అధికార పక్షంతో వేధింపులకు గురి కావాల్సి వస్తుందో అనే భయం. ఎందుకు ఈ భయం అంటే మనం అధికారంలో ఉన్న రోజులు చేసిన అవినీతి. ఇగో ఈ కారణాలన్నీ సిద్ధాంతపరమైన రాజకీయాలకి తిలోదకాలు ఇచ్చినాయి. ఇట్లాంటి టైంలో గంజాయి వనంలో తులసి మొక్కలాగా తమిళనాడుకు చెందిన వార్త ఒకటి చాలా ఆకర్షణీయంగా అనిపించింది ఈరోజు. తమిళనాడులో టీవీకే అనే ఒక పార్టీ ఉంది, తమిళగ వెట్రి కలగం. దీని అధినేత విజయ్ 3 Idiots సినిమా ద్వారా మొత్తం ఇండియా వ్యాప్తంగా చాలామందికి సినిమా అభిమానులకు తెలుసు. ఈయనే ఈ తమిళగ వెట్రి కలగం టీవీకే అనే పార్టీని స్థాపించిండు. ఈయన ఈరోజు ఈ టీవీకే 2వ వ్యవస్థాపక మహాసభని తమిళనాడులో ఉన్న మదురైలో నిర్వహించిండు. ఆ టైంలో ఆయన మాట్లాడుతూ టీవీకే పార్టీని సింహంతో పోల్చిండు. అంతేకాదు చాలా ప్రాంతీయ పార్టీలని గుంటనక్కలతో పోల్చిండు. గుంటనక్కలు స్వతంత్రంగా బతకలేవు, ఖచ్చితంగా ఎప్పుడు ఎవరో ఒకటి పాదాల దగ్గర పడి బతకాల్సిందే. అట్లనే ఇప్పుడు చాలా ప్రాంతీయ పార్టీలు గుంటనక్కల లెక్క తయారైనాయి, మైనారిటీలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి అని చెప్పి అనుకుంటూ వచ్చిండు. కానీ టీవీకే అట్లా కాదు, టీవీకే సింహం లాంటిది, గెలుపైనా ఓటమైనా సింగిల్గానే పోరాడతాం అని చెప్పి చెప్పుకొచ్చిండ్రు. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. అంతేకాదు తమిళనాడులో డిఎంకేతో సిద్ధాంతపరమైన వైరుధ్యాలు లేకున్నా ఆ పార్టీ కుటుంబ రాజకీయాలని ప్రోత్సహిస్తుంది, కాబట్టి అది మాకు రాజకీయంగా ఎప్పటికీ శత్రువే. బీజేపీ ఒక ఫాసిస్టు పార్టీ, అది మాకు ఎప్పటికీ సైద్ధాంతిక శత్రువే. సో ఈ రెండు పార్టీలతో నేను కలవను, సింగిల్గానే పోరాటం చేస్తా. 2026లో వచ్చే ఎలక్షన్స్ నాటికి తమిళనాడులో టీవీకేని అధికారంలోకి తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. ఇవి ఆయన చెప్పిన మాటలు. సిద్ధాంతపరమైన వైరుధ్యాలు, కుటుంబపరమైన రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే తమిళనాడులో ఇప్పుడు 1 man షో నడుస్తుంది. అది డిఎంకే ఆధ్వర్యంలోని స్టాలిన్ ప్రభుత్వం. తమిళనాడులో ఎప్పుడూ 2 పార్టీల మధ్య ప్రధానమైన పోరు ఉండేది, అది డిఎంకే అండ్ అన్నా డిఎంకే. జయలలిత మరణంతో అన్నా డిఎంకే ఆల్మోస్ట్ కుక్కలు చెప్పిన విస్తరైంది. ఇప్పుడు అదే డిఎంకేని పక్కన పెట్టుకొని బీజేపీ అక్కడ ఆ అన్నా డిఎంకే ప్లేస్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తుంది. కానీ బీజేపీతో ఎప్పటికీ ద్రవిడ రాజకీయాలకి సిద్ధాంతపరమైన వైరుధ్యం ఉంటుంది, కానీ తమిళ ప్రజలు బీజేపీకి ఎప్పటికీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే డిఎంకే మీద ప్రజలకు వ్యతిరేకత వస్తే వాళ్ళకి ఆల్టర్నేట్ ఏది? ఆ ఆల్టర్నేట్ శక్తిగా ఎదగడానికి విజయ్ అక్కడ గట్టిగా ప్రయత్నిస్తుండు, దానికి కావాల్సిన సాధన సంపత్తిని అంతా సమకూర్చుకుంటుండు. అది కూడా తమిళ సిద్ధాంతాలు ద్రవిడ రాజకీయాలకి దూరం కాకుండా, బీజేపీకి దగ్గర కాకుండా తమిళనాడులో ఒక ఆల్టర్నేట్ శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తుండు. ఈ మాటలు, ఈ సభలు ఇవన్నీ దానికోసమే. ఎందుకంటే అన్నా డిఎంకే పని ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందాకనే చెప్పుకున్నాం కదా, కుక్కలు చంపిన విస్తరైందని. సో అది ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా నామమాత్రంగానే ఉంది. బీజేపీ చాలా ట్రై చేస్తుంది అక్కడ ఎట్లనన్నా పాగా వేయాలని. దానికోసమే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడు బీసీ నేత రాధాకృష్ణన్ని కూడా ఎంపిక చేసింది. ఎన్ని చేసినా అక్కడ బీజేపీని నమ్మే పరిస్థితి లేదు జనాలు. అట్లనే పిఎంకే లాంటి పార్టీలున్నా అవి ప్రజాభిమానాన్ని చూరగొనడంలో విఫలమవుతున్నాయి. దీన్నే ఇప్పుడు విజయ్ పార్టీ క్యాచ్ చేసుకోవాలని చూస్తుంది, తమిళనాడులో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చూస్తున్నాడు. దానిలో భాగంగానే ఇట్లాంటి ప్రకటనలు చేస్తున్నాడు. ప్రజాస్వామ్యానికి కొత్త రాజకీయ పార్టీలు, కొత్త నేతలు ఊపిరి లాంటి వాళ్ళు. ఎప్పుడు కొత్త రాజకీయ పార్టీలు, కొత్త నేతలు వస్తూనే ఉండాలి. కొత్త నీరు రావాలంటే పాత నీరు వెళ్ళిపోవాల్సింది. సో విజయ్ ఈ విషయంలో ఎట్లాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఇదే ఫ్లో మెయింటైన్ చేస్తే తమిళనాడులో అన్నా డిఎంకే ప్లేస్ని భర్తీ చేస్తారనడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే అతనికి అక్కడ అభిమానగణం ఉంది, విపరీతమైన ప్రజాభిమానం ఉంది. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.